నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను? కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది. ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులో కానీ, ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిల్లిన ప్రాంతం అది. అంటే చదువుల నేల ఇది. సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చిన మీరు ఇందాక నుంచి ఆకలితో ఉండిపోయినట్టున్నారు. నా దగ్గరికి వచ్చేటప్పటికి మిట్ట మధ్యాహ్నం ఇచ్చారు. పాపం మీరందరూ ఆకలితో చాలా బాధపడుతున్నారు. క్షమించాలి పాపం. మీరు ఎదిగే పిల్లలు, మీరు సరిగ్గా సమయానికి పెట్టాలి మీకు. కాకపోతే ఇది మీ మంచి కోసమే కాబట్టి ఒకసారి మీరు ఆటల్లో పడి తింట మర్చిపోవచ్చు. కానీ ఈరోజు కూడా అలాంటిది అనుకొని కొంచెం మీరందరూ చిన్నపిల్లలైనా పెద్ద మనసుతో అర్థం చేసుకొని కిందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉంటే దానిలో కిచెన్కి ఆధునికంగా మోడర్నైజ్ చేయాలి, సదుపాయాలు లేవు, నవీకరణ చేయాల్సిన అవసరం ఉంది అంటే నిధుల్ని ఎంత ఖర్చు అయితే అంత నేను నా ట్రస్ట్ నుంచి మన స్కూల్కి, మన కడప మున్సిపల్ కార్పొరేషన్ ఈ కిచెన్ ఆధునీకరణకి నేను డబ్బులు అందజేస్తాను. Wait. నేను నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది, మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి, ఏ స్కూల్కి వెళ్ళాలనుకున్నాను. సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తారు. కానీ నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను? కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది. ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులో కానీ, ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిల్లిన ప్రాంతం అది. అంటే చదువుల నేల ఇది. సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా
భూమికే వన్నె తెచ్చినవయ్యా అయ్యా. ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉంటే దానిలో కిచెన్ కి ఆధునిక మోటరైజ్ చేయాలి, సదుపాయాలు లేవు, నవీకరణ చేయాల్సిన అవసరం ఉంది అంటే నిధుల్ని ఎంత ఖర్చు అయితే అంత నేను నా ట్రస్ట్ నుంచి మన స్కూల్ కి, మన కడప మున్సిపల్ కార్పొరేషన్ ఈ కిచెన్ ఆధునీకరణకి నేను డబ్బులు అందజేస్తాను.